జే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. పెరిగిన ధరలకి అనుగుణంగా విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు జరుపుతోందని, త్వరలోనే విద్యార్థులకి శుభవార్త చెప్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల హాస్టళ్లలో సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, శాసనసభ్యులు, విద్యాశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లని బాధ్యతగా సందర్శించి సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలకి 5,000 కోట్ల రూపాయలు కేటాయించామని, అసౌకర్యాలతో ఉన్న అన్ని విద్యా సంస్థలకి స్థలాలు కేటాయింపు జరిపి పక్కా భవనాల నిర్మాణం చేపడతామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో యువ రైతులకి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తరపున అవసరమైన రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. యువ రైతులకి వ్యవసాయ ఆధారిత పథకాలకు అవసరమైన రుణాలు ఇప్పించేందుకు తాను, తన యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటుగా హాస్టల్స్కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కలెక్టర్స్ సమావేశం, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా అధికారులకు తెలియజెప్పడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి శాసనసభ్యుడు, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు విధిగా ఈ గురుకులాలను, హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అందరి గురుకుల లేదా అన్ని రకాల సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జనరల్ గ్రూప్ వాళ్ళ ప్రిన్సెస్లలో గత కొద్ది కాలంగా మెయింటెనెన్స్ లేక ఏదైనా పిచ్చి చెట్లు పెరిగి లేదా ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే, మన పెద్దాపూర్లో జరిగినటువంటి సంఘటన హాస్టల్ చుట్టూ మొత్తం విపరీతమైనటువంటి ఒక ఫారెస్ట్ లాగా తయారైంది. వెంటనే ఈజీఎస్ సహకారంతో లేదా స్థానిక జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న నిధులతోటి లేదా ఎస్డిఎఫ్ స్థానిక శాసనసభ్యుల దగ్గర నిధులతోటి ఆ పరిసరాల యొక్క పరిశుభ్రత, ప్లాంటేషన్ అన్న కూడా పండ్ల సంబంధించి లేదా ఇతరత్ర హాస్టళ్లకు ఉపయోగపడేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని ప్లాంటేషన్ చేయాలని ప్రభుత్వం తరఫున మెస్ ఛార్జీలు పెంచేటువంటి దాని మీద నిర్ణయం కొరకు చర్చ జరుగుతూ ఉంది. దానికి కమిటీ తీసుకొని ఒక కమిటీ వేసుకొని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇది ఒక పెద్ద శుభవార్త. రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ మెస్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి. గురుకులాలు కావచ్చు, ఇతరత్ర అనేక 90% ప్రైవేట్లో ఉన్నాయి. వాటన్నిటికీ స్థలాల కేటాయింపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్కి ఒక ఆదేశం. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కిరాయిలో ఉన్న వాటన్నిటికీ వెంటనే స్థలాలను గుర్తించి బిల్డింగ్ ఇవ్వలు ఇస్తామా, నెక్స్ట్ ఏడాది ఇస్తామా, మరొక ఏడాది ఇస్తామా, స్థలాల కేటాయింపు వెంటనే జరగాలి. దానికి అనుగుణంగా భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తాం. ఒక 2 పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని రాజకీయం చేసేదో ఆయన కమిటీ వేస్తాం, తిరుగుతాం. అదే మీరు ముందు 10 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి. ఈ హాస్టల్స్ రెడీ చర్చకు. గురుకులాలు ఇచ్చినట్టు గురుకులాలు ఇస్తే కిరాయి బంగ్లాలు ఏడబడతారు ఇచ్చారు. వాటికి ల్యాండ్స్ కూడా ఇవ్వలే, బిల్డింగ్స్ కూడా కట్టలే, అరకొర సౌకర్యాలతో ఉన్నాయి. ఫస్ట్ మేమంతా కొత్తగా ఇచ్చేదానికంటే ఎక్కువ ముందు వీటన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ప్లాన్ చేస్తాం. వీటన్నింటి యొక్క సౌకర్యాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన. 41 రైతు వేదికల ద్వారా
రైతాంగానికి అందరికీ, ముఖ్యంగా యువ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చదువుకొని ఉద్యోగం రాక కుటుంబ పోషణ చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా ప్రభుత్వ పరంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి అనేక పథకాలను మీ ముందుకు తెస్తా ఉన్నాం. పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ నుంచి మొదలుకొంటే ఆ యొక్క ప్రక్రియ పూర్తయి లబ్ధి చేకూరేదాకా నా కార్యాలయం వాటిని పర్యవేక్షిస్తుంది.